జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుని ఓటు మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు వేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆధ్వర్యంలో పలువురు ఎంఐఎం కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు రౌడీలుగా ప్రవర్తిస్తున్నారన్న ఆయన ఎన్నికలలో వారికి తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పేదల కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం మళ్లీ ఎన్నికల్లో గెలిచిన చరిత్రలో లేదని కేటీఆర్ తెలిపారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచేది బీఆర్ఎస్ అని జోషం చెప్పారు. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలే. మీదికెళ్ళి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే పాయింట్ అన్నట్టు అయిపోయింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో అనుకున్నాం. ఇల్లు గులగొట్టుడు ఒకటే పని. పేదవాడితో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఇదివరకు గెలవలే. గరీబుల్లా కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం గెలవలే. 10 ఏళ్ళు సుకూన్గున్నాం. ఇప్పుడు ఆగం కావద్దు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కూడా మళ్ళా మన పార్టీ గెలుస్తుంది. ఎవడు కూడా ఆపలేడు. కాబట్టి మీరు అంత తెలివిగా మీరు కూడా ఆలోచన చేయాలి.